కార్తీక పురాణం ప్రారంభం. కార్తీక పురాణం 9వ అధ్యాయము. విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్ములను పంపెను ఎని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, ఓ విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుంజుడులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింభవళ్ళు సంధ్యకలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారి కార్యకల్పవలను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనిషిని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటివారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువారును, గోహత్య, బ్రహ్మత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించినవారును, పరాన్నభుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారను, జారత్వం చోరత్వంచే భ్రష్టులగువారನ್ನು, ఇతరుల ఆస్తిని స్వాహం చెయ్యువారನ್ನು, చేసిన మేలు మరచిన కృతజ్ఞులను, పెండ్లిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకొని వచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజుగారి యాజ్ఞ. అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీమహింసలు చేసి కామాంధుడై వావివరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు ఎని అడగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మములు ఏటివో చెప్పుదుము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జపద్దాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసివనం పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరి నమస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరినిగాని, శివ అని శివుణ్ణిగాని స్మరించువారును, తెలిసిగాని తెలియకగాని మరే రూపమునగాని హరినమస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ ఇని పలికిరి. అజామీలుడు విష్ణుదూతల సంభాషణ లాలకించి ఆశ్చర్యమొంది, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజగాని, వ్రతములుగాని, ధర్మములుగాని చేసి ఎరుగను. నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులైకి సహితము ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కునభ్రష్టుడై నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచో నానాయనాయని నంతమాత్రమున నన్ను ఘోర నరక బాధలు నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొనిపోతున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుణ్ణి! నా పూర్వజన్మ సుకృతం, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసిగాని తెలియకగాని నిప్పును ముట్టిన నిట్టులో బొబ్బలేక్కి బాధ కలిగించేను. అటులని శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షమునొందెదరు. ఇది ముమ్మాటికి నీ నిజము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్య మందలి 9వ అధ్యాయము 9వ రోజు పారాయణము సమాప్తము. విన్నారు కదా నేటి అధ్యాయాన్ని. తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాలు అన్నీ కూడా వినండి. కేవలం ఈ